కర్ణుడు తన అన్నగారిని కుంతీదేవి చెప్పిన క్షణం నుంచి ధర్మరాజు మనస్సు వికలమైంది. ఇది మొదలుగా స్త్రీలకు రహస్యం దాచే శక్తి నశించుగాక అని శపించి పక్కనే ఉన్న అర్జునుని చూస్తూ, తమ్ముడు, నాకు ఈ రాజ్య పాలన కాంక్ష కలగడం లేదు, అడవికి పోయి బతకాలని ఉంది అన్నాడు. ఆ మాటలు విన్న అర్జునుడు, నకులుడు, ద్రౌపది పరిపరి విధాల ధర్మరాజుకు నచ్చ చెప్పడం ప్రారంభించారు. సమర్థుడు, ధర్మపరుడు అయిన ప్రభువు లేకపోతే ప్రజలు నానా క్లేశాలు పడతారు, దుర్మార్గులు విజృంభించి అకార్యాలు సాగిస్తారు కనుక రాజ్యం ఏలక తప్పదు అని ధర్మరాజుని ఒప్పించారు. బంధుమరణ శౌచం కారణంగా నది ఒడ్డునే కుటీరాలు వేయించి అక్కడే ఓ 4 రోజుల పాటు గడిపారు పాండవులు. ఆ సమయంలో ఎందరో మునులు, మహర్షులు వచ్చి అనేక లోక ధర్మ విషయాలు బోధించారు ధర్మరాజుకు. వ్యాస మహర్షి వారు కూడా అక్కడికి వేంచేశారు. నాయన, ఎందుకు శోకిస్తావు? దుష్ట దండన రాజధర్మం. ఆ ధర్మం ఆచరించని నాడు దేశం దుండగులమయం అవుతుంది. అందుచేత నువ్వు దుర్బుద్ధులైన వారందరినీ కడతీర్చావు కనుక దీనికోసం విచారం దేనికయ్యా అని ధర్మరాజుని ఓదార్చాడు. అప్పుడు వాసుదేవుడు అక్కడికి వచ్చి, ధర్మానందన, ఇక నువ్వు సింహాసనం అధివసించి ప్రజారక్షణ చేపట్టాలి అని పట్టాభిషేక ప్రయత్నం ప్రారంభించాడు. హస్తినాపురం చేరుతోనే కృపాచార్యులను రావించి దౌమ్యుల వారి సరసన ఆసీనుని చేశారు. ధృతరాష్ట్రుని దగ్గర గాంధారి కూర్చుంది. నకుల సహదేవుల మధ్య కుంతీదేవి కూర్చుంది. యూయుత్సుడు, సంజయుడు గాంధారికి కొంచెం ఎడంగా నిల్చున్నారు. దేశంలోని వణిక్ ప్రముఖులు, హాలికులు సంతోషంగా కానుకలు తెచ్చారు. అక్కడికి వచ్చిన అందరికీ ఆదరపూర్వకంగా సత్కారాలు సాగుతున్నాయి. వీణ, వేణుగాన కళా కోవిదులు, భరత కళావిధులైన నారీజనం అక్కడికి వచ్చారు. నవరత్న ఖచ్చితమైన బంగారు సింహాసనం మీద శార్ధూల చర్మం పరిపించి పవిత్ర గంగాజలం స్వర్ణ కలశాలలో అక్కడ ఉంచారు. పంచగవ్యాలతో వేద మంత్రయుతంగా సంస్కారాలు సాగింపించి ద్రౌపది సహితుడైన ధర్మరాజు అగ్నిహోత్రుని హోమాదులతో తృప్తిని గావించిన అనంతరం వాసుదేవుడు చక్రధారి అయి అక్కడ నిలిచి, ధర్మనందన, ఈ భూమండలానికి అధీశ్వరుడవై సర్వ ప్రజారంజకంగా పాలించవయ్యా అని చిరునవ్వుతో సదస్య లోకాన్ని కలియజూశాడు. మంగళవాద్యాలు మోగుతున్నాయి, శంఖభేరీనాదాలు దిశాంతాలు సోకుతున్నాయి. అప్పుడు తనను ఆశీర్వదించే వేదులకు చేతులెత్తి నమస్కరించిన ధర్మరాజు, అయ్యా, మీరందరూ ఈ ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ పాలించడమే నాకు సంతోషం అని తలదించుకున్నాడు. అనంతరం భీముని యువరాజుగా చేశాడు. సంధి, విగ్రహాది సర్వరాజ్యాంగ విషయ నిర్వహణ భారాన్ని విదురుని మీద ఉంచాడు. అర్ధమంత్రిగా యూయుత్సుని నియమించుకున్నాడు. సేనల పరిచారకుల జీతభత్యాలు నకులుని చేతిలో పెట్టాడు. ఇరుగు పొరుగు ప్రాంతాల ఆక్రమణలు అర్జునుని భుజస్కంధాల మీద మోపాడు. విప్రదేవతా పూజలు, యజ్ఞయాగాది సర్వకార్య నిర్వాహక భారాన్ని దౌమ్యుల వారిదని చెప్పి తన ఆంతరంగిక సచివుడిగా సహదేవుని తీసుకున్నాడు. మహానగరాలలో, జనపదాలలో అన్నసత్రములు నిర్మించి రాజపదాలలో దాహశాంతికి సలివేంద్రాలు నడుపుతూ సర్వ ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు ధర్మరాజు. భీమునికి దుర్యోధన మందిరం, అర్జునునికి దుశ్శాసన మందిరం, దుర్మర్షణ దుర్ముఖుల భవనాలు నకుల సహదేవులకి ఇచ్చి మిగిలిన వారిని వారి వారి ఆవాసాలలో ఉండేటట్లుగా ఆజ్ఞాపించాడు. దేవతా పూజలు, పితృదేవతల ఆరాధనలు, అతిథి అభ్యాగతుల సత్కారాలు, అనాథల దీనుల పోషణ భారాలు, దేశ దేశాల నుంచి వచ్చే విద్వాంసులకు
సముచిత సన్మానాలు జరుపుతూ దేశంలో ఆకలి దప్పుల బాధలు లేకుండా స్వయంగా చూసుకుంటున్నాడు ధర్మరాజు. అలాంటి రోజులలో ఒకనాడు ప్రభాత వేళ ధర్మరాజు వాసుదేవుని చేరి నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు. మర్యాదలన్నీ ముగిసిన అనంతరం వాసుదేవుడు రుచిరస్మిత వదనంతో, ధర్మనందన, సర్వధర్మ విదుడు, త్రికాలజ్ఞుడు అయిన భీష్మ పితామహుడు వశిష్ఠుల వారి శిష్యుడిగా సర్వ విషయాలు గ్రహించాడు. ఆయన కన్ను మూస్తే ధర్మ మర్మాలు చెప్పగలవారెవ్వరూ లేరు. కనుక ఆయన పద సమీపంలో సావధానుడివై నీ సంశయాలన్నీ తీర్చుకో అని ధర్మరాజుకు చెప్పాడు కృష్ణుడు. హర్ష పులకిత చిత్తుడై ధర్మరాజు, దేవకీనందన ఆయన ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యలో ఒక్కమారు నిన్ను చూడాలనే కోరిక కూడా ఉంది ఆయనకు. అందుచేత నువ్వు కూడా రా అన్నాడు. పక్కనే ఉన్న సాత్యకిని చూశాడు వాసుదేవుడు. ఆయన కనులలో భావం అవగతం అయిన సాత్యకి సారథి దారుకుని పిలిపించి రథం సిద్ధం చేయించి భీమార్జున నకుల సహదేవుల సంజయ యూచలతో కృపాచార్యులకు కూడా కబురు పెట్టాడు. అందరూ రాగానే ధర్మరాజు తన నిశ్చయం వారికి తెలిపి వెంటబెట్టుకుని పితామహుల దగ్గరికి వెళ్తూ ప్రక్కనే ఉన్న అర్జునుని వైపు చూసి, తమ్ముడు, ఇక నుంచి పితామహుల దగ్గరకు సైనికులు, అంతఃపుర స్త్రీలు చేరకుండా ఆజ్ఞాపించు. ఆయన వీరందరి గోడు వింటూ అవస్థలు పడలేడు అన్నాడు. రథాలు పితామహుని శరతల్పానికి అల్లంత దూరంలో ఆపి అందరూ పాదచారులై వెళ్ళి ఆ వృద్ధమూర్తికి నమస్కారాలు తెలియచేశారు. అప్పటికే అక్కడకు చేరి ఉన్న మునులకు ఋషులకు అభివాదాలు చేసిన అనంతరం వాసుదేవుడు, కురువంశశేఖర, ఇప్పుడు నువ్వు ఈ ధర్మానందునికి పరమ ధర్మాలు విశదం చెయ్యాలి అనగా, అందుకు నవ్వుతూ భీష్ముడు, వాసుదేవా, పరిహాసమా ఇది? కాకపోతే నువ్వుండగా నేను ధర్మోపదేశం చెయ్యడమా అన్నాడు. పితామహ, కీర్తిని మూటగట్టుకోవాలనే కాంక్ష నాకు లేదు. సర్వధర్మాలు నీ ముఖాన వినిపించి నీ యశోదేహం త్రిలోకాలలో విహరింపచేయాలనేదే నా కోరిక అన్నాడు శ్రీకృష్ణుడు. గురు సమక్షంలో శిష్యుడు పాఠ ప్రవచనం చేసినట్లుంది నేను నీ ఎదుట మాట్లాడటం అని మందహాసం చేశాడు మందాకినీ నందనుడైన భీష్ముడు. నీ మహానుభావత్వం ఒక్కమారు నీ మనుమలు ఇక్కడ చేరిన మిగిలిన రాజులు తెలుసుకోవాలని నా వాంఛ అని చెప్పాడు కృష్ణుడు. గాంగేయుడు చేయజాపి ధర్మరాజును దగ్గరగా తీసుకుని, నాయన, నీ సందేహాలు అడుగు అని ధర్మరాజుతో అంటే, తాత, మిమ్ము చూస్తుంటే ఏమి అడగాలో తెలియడం లేదు. మాకు ఏవి అవసరమో అవి మీరే చెప్పండి అని వినయంగా తల వంచాడు. నాయనా, రాజ్యపాలనం కత్తి మీద సాము వంటిది. నువ్వు క్షమాశీలంతో ఉంటే మావటీయుడు మత్తేభం మీదకెక్కి అంకుశ ప్రహారం చేసినట్లు ప్రభువుపై ప్రజలు పెత్తనం చేస్తారు. నువ్వు మరీ క్రూరంగా ఉంటే క్రూర మృగాన్ని హింసించినట్లు హింస పెడతారు. అందుచేత వసంత ఋతువులో సూర్యుని వలె చురుక్కుమనిపించి చల్లదనం ఇవ్వాలి. ఆ ఋతువులో ఎండ చురుకు తగ్గితే మళ్ళీ వానలుండవు కదా, అది దాని తాత్పర్యం. గర్భవతి అయిన స్త్రీ తన లోపలి బిడ్డ ఆరోగ్యం మనసులో ఉంచి ఆహార విహారాలు సాగించేటట్లు ప్రభువు ప్రజల కష్టసుఖాలు ఎరిగి ప్రవర్తించాలి. రాజ్యపాలనకు, ధర్మ సాధనకు ఆవశ్యమైన అర్థాన్ని అతి చాకచక్యంతో ఆర్జించాలి. పులి పిల్లలను తిన్నట్లు ప్రజలను పన్నుల పేరిట ఒక్కసారిగా కబళించకూడదు. పశువు శరీరం మీద చేరిన జలగల ఎప్పటికెంత అవసరమో అంతంత గ్రహిస్తూ ఉండాలి. ఏమైనా సరే ప్రజాభిమానం కోల్పోకూడదు. సేవక గణాన్ని వంచకూడదు. వారికి మనసు తెలియనీయకుండా వారి రక్షణ భారం వహించాలి. ఇంద్రియాలను నిగ్రహించాలి. పాము కుబసం విడిచినట్లు కోరికలను విసర్జించాలి.
ఆశ్రితులతో అమాత్యులలో నీవారెవరో విద్వేషులెవరో గ్రహించాలి నాయన. అన్నింటినీ మించినది ఆ పరతత్వం. దాన్ని మనసులో ప్రతిష్ఠించుకొని మన కర్తవ్యం మనం నిర్లిప్తంగా సాగించి పరమపదం చేరడానికి ప్రయత్నించాలి అని భీష్ముడు అనేక ధర్మ సూక్ష్మాలను వివరించాడు. ధర్మరాజు ఎటువంటి సందేహాలను అడిగాడు, భీష్ముడు ఆ సందేహాలను ఎలా నివృత్తి చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం.